శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ ఒక్క మంత్రం చాలు 3 సార్లు పఠిస్తే ఎంతో పుణ్యఫలం, ఎంతో క్షేమకరమని మన పూర్వీకుల ఉవాచ. రాముడన్న, రామనామమన్న భారతదేశంలో ప్రతి అణువున కూడా ఇంకిపోయి ఉంది, ఇమిడిపోయి ఉంది. అందుకనే ఈ రామనామాన్ని, రామతత్వాన్ని, ఆ యొక్క గొప్ప గుణాన్ని మన నుంచి దూరం చేయాలని చెప్పి ఈ కలియుగంలో దుష్టశక్తులు రకరకాల వేషాల్లో, అన్ని రకాలైనటువంటి రంగాల్లో మనల్ని లాగడానికి చూస్తూ ఉన్నారు, విభజించడానికి చూస్తూ ఉన్నారు. బట్ అది ఎప్పటికీ జరగదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అనే ఒక పాట ఉంటుంది. అది ఆ పాట వింటే మనలో మనకు ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. సో రాముడున్నంత వరకు, రామనామాన్ని మనం జపిస్తున్నంత వరకు మనకేంటి తక్కువ చెప్పండి? అటు ఇటు పక్కచూపులు చూడాల్సిన అవసరమూ లేదు. సంతృప్తికరంగా, సంపూర్ణముగా, హాయిగా జీవించవచ్చు. కష్టాలు ఉంటాయి జీవితంలో, కానీ వాటిని ఎదుర్కొని కూడా నిలబడవచ్చు. ఇది మనం రామతత్వం నుంచి, రామాయణం నుంచి సంగ్రహించాల్సినటువంటి విషయాలు, మోరల్ వాల్యూస్. అలాగే నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక పాట, అంటే పీపుల్ జాయిన్ అయ్యే లోపల, మన వాళ్ళు కొంచెం జాయిన్ అయ్యే లోపల ఆ పాట కూడా ఒకసారి పాడి వినిపిస్తా. ఎవడున్నాడీ లోకంలో ఇదివరకెరుగనివాడు, ఎవడున్నాడీ కాలంలో సరియగు నడవడివాడు, నిత్యము సత్యము పలికేవాడు, నిరతము ధర్మము నిలిపేవాడు, చేసిన మేలు మరువనివాడు, సూర్యుని వలనే వెలిగేవాడు, ఎల్లరికీ చల్లనివాడు, ఎదనిండా దయగలవాడు, ఎవడు ఎవడు ఎవడు. ఒకడున్నాడీ లోకంలో ఓంకారానికి సరిజోడు, విలువలు కలిగిన వెలుకాడు, పలుసు గుణాలకు చెలికాడు, చెరగని నగవుల నెలరేడు, మాటకు నిలబడు ఇలరేడు, దశరథ తనయుడు దానవ దమనుడు, జానకి రమణుడు జానకి రాముడు, అతడే శ్రీరాముడు. శ్రీరాముడు. అందరికీ జై శ్రీరామ్. ఎందుకో మరి ఈ పండుగ వేళ మనం చక్కగా రామనామ కీర్తన చేయకపోతే ఈ తనువు పులకరిస్తుందో చెప్పండి? ప్రతిరోజు రామనామాన్ని జపిస్తాం, తపిస్తాం. ఇవాళ ఇంకా స్పెషల్.